సినిమాల్లో రాణించి రాజకీయాల్లోకి ఎంతోమంది వచ్చారు వెళ్ళారు. కానీ జనం గుండెల్లో నిలిచిపోయింది మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే అని చెప్పాలి. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండేది జనసేనాని పవన్ కళ్యాణే అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఒక పండుగ రోజులా జరుపుకున్నారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడవాడలా పవన్ నామస్మరణతో ప్రపంచమే మారుమ్రోగిపోయింది. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత అభిమానం? ఏంటి ఆయన గొప్పతనం? ఆయన ప్రతి ఆలోచన సమాజం కోసమే. ఆయన వేసే ప్రతి అడుగు లక్షలాది మందికి మేలు జరగాలని. ఆయన నిత్యం ప్రజల మంచి కోసం పోరాడే నిప్పు కణం. ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటూ పేదవాడికి భరోసా ఇస్తారు. అందుకే ఆయన్ను కోట్లాది మంది ఆరాధిస్తారు. తమ దేవుడంటూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది సైన్యంలా ఆయన వెంట నడుస్తారు. ఆయన పేరు వింటేనే ఓ వైబ్రేషన్, ఆయన అంటేనే ఓ సెన్సేషన్. ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన కోణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా ఘనంగా సంబరాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు అనే కాకుండా అన్ని దేశాల్లో పవన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పవన్ నామస్మరణతో ప్రపంచమే మారుమోగిపోయింది. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఆయన అభిమానులు పులకించిపోతారు. పవన్ కళ్యాణ్ పోరాట పటిమ, వెన్నుచూపే మనస్తత్వం లేకపోవడం, సేవా కార్యక్రమాల కోసం సర్వం త్యాగం చేయడం లాంటి ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండడమే ఆయనకు ప్రాణాలిచ్చే అభిమానులను సంపాదించి పెట్టింది. అందరికీ అభిమానులుంటారేమో, పవన్ కు మాత్రం భక్తులు ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో పవన్ సృష్టించిన విప్లవం దేశం దృష్టిని ఆకర్షించింది. నేడు ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయంటే అందుకు ఏకైక కారణం పవన్ కళ్యాణే అని అందరికీ తెలిసిన విషయమే. పవన్ పుట్టినరోజు సందర్భంగా అన్ని చోట్ల పోటాపోటీగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆయన అభిమానులు. కైకలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు నల్లగోపుల వెంకట చలపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం వందలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలిదిండి మండల జనసేన అధ్యక్షులు బెల్లంకొండ వెంకన్న, ఆంధ్ర తెలంగాణ రాధారంగా మిత్రమండలి వ్యవస్థాపకులు కాళ్లపాలెం బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మూలంక గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమానికి మరి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. మరి ఇప్పుడే కేక్ కట్ చేసి అనంతరం మరి మొదటగా ఇక్కడి నుంచే ఈ నియోజకవర్గ కార్యక్రమాలు అనేది మొదలు పెట్టడం జరిగింది. మరి దాంతోపాటు వన మహోత్సవ కార్యక్రమం కూడా మొదలుపెట్టాము. మరి ఈ గ్రామం అంతా కూడా మొక్కలు నాటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయా ఉందో మరి ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వాతావరణం సహకరించినందువలన మరి ఎవరికైనా సరే వరద సహాయం కావాలంటే మరి ఇక్కడున్న జనసేన పార్టీ నాయకులకు కానివ్వండి, ఎన్డీఏ నాయకులకు కానీ ఎవరికి మీరు చెప్పినా సరే తక్షణమే మేము సహాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నేతలు ఘనంగా జరుపుకున్నారు. హిందూపురం మండలం కొల్లకుంటలో జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకత్వ లక్షణాలను నేర్పితే తమ పార్టీ నాయకత్వ లక్షణాలతో పాటు సేవా గుణాన్ని అలవాటు చేస్తుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ఘనత తమ అధినేత పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని కొనియాడారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున
సేవా కార్యక్రమాలు జరగడం ఎంతో సంతోషదాయకమని చెప్పారు. మేము సైతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతామని భరోసా ఇచ్చారు. తమ అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్లకుండ శేఖర్, జనసేన పార్టీ హిందూపురం పట్టణాధ్యక్షులు. ఈరోజు మేము దైవంగా భావించేటటువంటి శ్రీ కొనెదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, మహిళలకు పట్టు చీరలు పంపిణీ, అలాగే చెట్లు, మా డిప్యూటీ సీఎం గారు చెట్లు విరివిరిగా నాటండి, ఇప్పుడు ఉన్నటువంటి 29% పచ్చదనాన్ని 50%గా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ముందుకొచ్చారు. అందుకోసం మేము ప్రతి చోట కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా మేము హిందూపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఆకుల ఉమేష్ గారి అధ్యక్షతను కూడా మేము ముందుకెళ్తున్నాం. పీలేరు మదనపల్లి సర్కిల్ వద్ద జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని నిర్వహించారు. బెజవాడ దినేష్ కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జెండా ఆవిష్కరణతో పాటు అన్నదాన కార్యక్రమం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. పవన్ బర్త్డే సందర్భంగా బాపట్ల పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా అందరి ఆరాధ్య దైవం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల దృష్ట్యా బాపట్ల నియోజకవర్గంలో అధిక వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరిన వారికి ఆహారం అందించారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దేశవాళీ మొక్కలను ప్రజలకు పంచారు. జనసేన పార్టీ అధ్యక్షులు అలానే డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పుట్టిన ఊరన్నటువంటి బాపట్లలో మరి నడిబొడ్డులో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఇప్పుడు రాష్ట్రంలో చాలా విపత్కర పరిస్థితులు ఉన్న దృష్ట్యా వేడుకలు చేసుకోవద్దన్నారు కాబట్టి మా అభిమానం కొద్ది ఒక చిన్న కేక్ కట్ చేసి ఈరోజు లోతట్ట ఏరియాల్లో ఎక్కడెక్కడైతే వర్షానికి భారీగా తడిసిపోయి వాళ్ళకి ఫుడ్ లేకుండా ఉన్నారో ఆ ఏరియాస్ ని గమనించి వాళ్ళకి ఆహార సరఫరా చేయడానికి ఈ కార్యక్రమం అవ్వగానే బయలుదేరుతున్నాము. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కొత్త కాలనీలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాలు తక్కువ, చెట్లు నరికే కార్యక్రమాలు ఎక్కువ జరిగేవని అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమం మళ్లీ చేపట్టడం సంతోషకరమన్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున వన మహోత్సవం పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా హర్షదాయకం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14-19 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడం జరిగేది. గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంలో వన మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున జరపబడటం చాలా సంతోషంగా ఉంది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ పవన్ కళ్యాణ్ సాధించిన గెలుపు అలాంటిది కాదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ 2024 ఎన్నికలొచ్చేసరికి పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరినీ గెలిపించుకోగలిగారు. అలా గెలిచిన వారిలో చాలా మందికి బంపర్ మెజారిటీలు దక్కాయి. క్రమక్రమంగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఆశించిన మార్పు మొదలైంది. ఆ మార్పు ఏ స్థాయికి ఎదిగిందో చెప్పడానికి నిదర్శనం ఇటీవలి ఎన్నికలే. వైసీపీని రాజకీయంగా పాతాళానికి తొక్కేశారు. అంత దారుణ ఓటమి చవిచూశాకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట పవన్ కళ్యాణ్ గారు అనే పిలుపు అత్యంత గౌరవంగా వచ్చింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి తాము పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లలో 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయాన్ని అందుకున్న జనసేనాని రాజకీయంగా శిఖరాగ్రానికి చేరుకున్నారిప్పుడు అనడం అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ను ఇంట్లో మనిషిగా, తమ మనిషిగా భావించి ఆయన పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఫ్యాన్స్, పవన్ అభిమానులు. కరడుగట్టిన జన సైనికులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరదలకు సర్వస్వం కోల్పోయిన వారికి సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. బట్టలు, భోజనాలు ఇలా ఇల్లిల్లు తిరుగుతూ పంచుతున్నారు. ఖమ్మం, విజయవాడ వంటి చోట్ల అయితే పవన్ ఆర్మీ పెద్ద ఎత్తున బాధితులకు అండగా నిలబడింది. పవన్ అభిమానులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్లోని ఈ సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న జన సైనికులు, పవన్ అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ప్రతినిత్యం పవనిజాన్ని పాటించే కరడుగట్టిన పవనిస్టులు ఈ ఏడాది తమ నాయకుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో మరింత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పలు చోట్ల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇంతలా జనం గుండెల్లో నిలిచిపోయారు పవన్ కళ్యాణ్. భీమవరం ప్రకాశం చౌక్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు ఆధ్వర్యంలో 1000 మంది పేదవారికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమాన్ని జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. పేదవారు సంతోషంగా, ఆనందంగా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ కోరిక అన్నారు ఎమ్మెల్యే పులపర్తి. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ఇక మల్లినేడి తిరుమలరావు మాట్లాడుతూ సోమేశ్వర స్వామి, మావుళ్లమ్మ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కు ఉండాలన్నారు. పవన్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని తిరుమలరావు ఆకాంక్షించారు. నా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ సోమేశ్వర స్వామి, మావుళ్లమ్మ, అలాగే మన వెంకటేశ్వర స్వామి దయ వల్ల మంచి ఉన్నత పదవులు ఇంకా రావాలని కోరుకుంటూ, అలాగే అంజిబాబు గారి త్వరలో మంత్రి రావాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన. ప్రకాశం చౌక్లో మల్లినేడి బాబీ గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు, మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ప్రకాశం చౌక్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా పేదవారు సంతోషంగా ఉండాలి, పేదవారు ఆనందంగా ఉండాలనే ఆలోచన. ఆ ఆలోచనతోటి మల్లినేడి బాబీ గారు పేదవారికి అన్నదాన కార్యక్రమం 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా మనమందరం కూడా నడుచుకుందాం. ఆయన ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు. పవన్
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. టౌన్ వైడ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జన సైనికులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం చేపట్టిన మొక్కల పంపిణీలో భాగంగా రైతులకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనందరావు మీడియాతో మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. తమ అధినేత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన జన సైనికులను ప్రశంసించారు. మరి ఈ రోజు ప్రభుత్వంలో ఎంతో కీలకమైనటువంటి పంచాయతీరాజ్ మరియు ఇతర శాఖలను తీసుకొని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రేయంబవల్లో డిప్యూటీ సీఎంగా మంత్రిగా కష్టపడుతూ అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి నిధుల కోసం కష్టపడుతూ తెలుగు రాష్ట్ర అభివృద్ధికి కీలక భూమిక పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మనం ఈ విధంగా పుట్టినరోజు వేడుక జరుపుకోవటం మనం చాలా ఈవేళ ఆదర్శవంతంగా అమలాపురాన్ని మీరు చేశారు ఈవేళ. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను, మెగా కుటుంబం నుంచి మెగా స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అక్కడ ఉంటే అమలాపురం మాత్రమే మెగా ఫ్యాన్స్గా ఉంటారు ఎప్పటికైనా కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రజల తరపున, కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి రోడ్లోని జనసేన కార్యాలయంలో బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పండుగ ఏదైతే అభిమానులు కావచ్చు, రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలలో మలుపు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు విదేశాలలో ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకునేటువంటి పరిస్థితి. కొన్ని కోట్ల మంది గుండెల్లో ఆయన అభిమానాన్ని నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్న జనసేన పార్టీ జెండా పట్టుకుని మా అందరికీ కూడా మేమంతా కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం. అటువంటి నీతి నిజాయితీ గల నాయకుడు వెంట నడుస్తున్నామంటే గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు మేము జనసేన పార్టీ. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో ఈరోజు మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొక్కల పంపిణీ, ముఖ్యంగా మా దైవం పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు రాష్ట్రం తరపున, రాష్ట్ర ప్రజల తరపున, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల తరపున, జన సైనికుల తరపున, వీర మహిళల తరపున, రైతుల తరపున, నిరుద్యోగ యువత తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలాభిషేకం మా దైవానికి ఈరోజు మేము చేశాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలోని గడియార స్తంభం వద్ద జనసేన టీడీపీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న రాక్షస పాలనను అంతమొందించడంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అండగా నిలబడి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారని, రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ కి దర్శి నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వన మహోత్సవంలో భాగంగా కురిచేడు రోడ్డులో మొక్కలు నాటారు. ఇవాళ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను మీ అందరితో పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఎవరి పేరు చెప్తే ఆంధ్రప్రదేశే కాదు తెలుగు వాళ్ళ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక వైబ్రేషన్స్ వస్తాయో పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఒక అత్యున్నత మనస్తత్వం కలిగిన వ్యక్తి. ప్రజాసేవ చేయడానికి, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిన్న సెప్టెంబర్ 1వ తారీఖు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా సీఎం అయి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు వారికి నా శుభాకాంక్షలు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేసే అరుదైన వ్యక్తులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ జనసేన జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పాలకొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన జన సైనికులు అనంతరం ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలంలో జనసేన పార్టీ మండలం అధ్యక్షులు జలపారి శివ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ పేరుతో పేదలకి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవి కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకి అన్నదానం చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా మా ప్రియతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అందరం కూడా ఎన్డీఏ కూటమి మొత్తం ఒకటై పార్టీలకు అతీతంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ పూసపాటిరేగ దగ్గర మన మండలాధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి ఆహార శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా అన్నదానం జరుగుతున్నది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవుతున్నాయి, ప్లాంట్స్ పాతుతున్నాం, అలాగే ఐ క్యాంప్స్ అవుతున్నాయి. ప్రతిదీ కూడా కార్యకర్తలందరూ ముందుకొచ్చి, నాయకులు కార్యకర్తలు ముందుకొచ్చి ఈరోజు చేయడం జరుగుతున్నది. ఇది చాలా ఆనందమైన విషయం. సార్ పవన్ కళ్యాణ్ గారు నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రజలందరి తరఫున, నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీకు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రపంచవ్యాప్తంగా పవన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. జన సైనికులు, వీరమహిళలే కాకుండా ఈసారి టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సైతం పవన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం విశేషం. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుండి దానశీలి. వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన బాధితులకు ముఖ్యమంత్రి, అలాగే ప్రధానమంత్రి సహాయ నిధికి, అలాగే రైతులకు, ఆపదలో ఉన్న సామాన్యులకు పవన్ కళ్యాణ్ చేస్తున్న సహాయం వెలకట్టలేనిది. తనకంటూ ఏదీ ఉంచుకోకుండా సర్వం ప్రజల కోసం అంకితం చేసిన త్యాగశీలి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటేనే నెల రోజుల ముందు నుండి ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు తెలుగు ప్రజలు. 100% స్ట్రైక్ రేటుతో సార్వత్రిక ఎన్నికలలో జనసేన సునామీ సృష్టించడం, పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో ఈ ఏడాది మరింత ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కేవలం తన నిస్వార్థ గుణం, సేవా కార్యక్రమాలు, రాష్ట్రం కోసం చేసిన వెలకట్టలేని త్యాగం పవన్ను ఇంతగా ప్రజలకు చేరువ చేశాయని చెప్పడంలో ఏమాత్రం సంశయం అక్కర్లేదు.